నాలో పండగంటే ఏమిటంటే నిన్ను చూస్తూ ఉండడం. హలో ఫ్రెండ్స్, ఫోటో అనేది ఈ విధంగా స్పీడ్గా వచ్చి ఆ తర్వాత ఇలా స్లోగా వెళ్తున్నట్టు స్టేటస్ వీడియో అనేది మీకు నచ్చిన ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది వీళ్ళు కంప్లీట్గా చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ముందుగా మీరు అలైట్ మోషన్ యాప్ అనేది కనుక ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసిన తర్వాతకి కింద మీకు ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, సో ఆ ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ లాస్ట్లో కనిపిస్తున్న ఆ పెన్సిల్ సింబల్ మీద ట్యాప్ చేసుకొని ఈ మధ్యలో ఉన్న ఆ చైన్ లింక్ అనేది ఆఫ్ చేసుకొని ఇక్కడ మీరు 1080x2340 రేషియో ఇచ్చేసుకోండి. సో ఇచ్చేసుకున్న తర్వాత కింద మీకు బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద మీకు క్రియేట్ ప్రాజెక్ట్ అని ఉంది కదా, సో ఆ క్రియేట్ ప్రాజెక్ట్ మీద ట్యాప్ చేసుకోండి. సో ట్యాప్ చేసుకుంటే మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. సో కింద మీకు ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, సో ఆ ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేసుకోండి గైజ్. సో ట్యాప్ చేసుకొని ఇక్కడ పైన మీకు ఇమేజ్ అండ్ వీడియో అనే ఆప్షన్ ఉంది కదా, సో ఆ ఇమేజ్ అండ్ వీడియో అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ వ్యూ ఆల్ మీద క్లిక్ చేసుకొని మీరు బ్యాక్గ్రౌండ్గా ఏ ఫొటోస్ అయితే మీరు పెట్టాలనుకున్నారో సో మీరు ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. సో నేను ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఫోటో అయితే కనుక యాడ్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు మీకు నచ్చిన ఫోటో అయితే కనుక పెట్టుకోవచ్చు, మీ ఫొటోస్ అయినా కానీ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ కింద ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేయగానే ఫోటో అనేది చూడ మనకు బ్యాక్గ్రౌండ్గా యాడ్ అయిపోయింది. సో ఈ విధంగా యాడ్ అయిపోయిన తర్వాతకి సో పైన మనకు 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, సో ఆ 3 డాట్స్ని క్లిక్ చేసుకొని ఇక్కడ మీరు ఫిల్ స్క్రీన్ అని ఉంది కదా, సో దాని మీద ట్యాప్ చేయగానే మనకు ఫోటో అనేది చూడండి ఇలా ఫుల్గా అప్లై అవుతుంది. సో మీకు కావాలంటే ఇలా మీ ఫింగర్స్ తోటి ఇంకా జూమ్ కావాలంటే ఇంకా కూడా జూమ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా జూమ్ చేసిన తర్వాతకి ఫోటో ఎండ్లో పట్టుకొని ఇలా మీకు ఫోటో అనేది ఎంత లెంత్ ఉండాలి, సో ఎన్ని సెకండ్ల వరకు రావాలో అన్ని సెకండ్ల వరకు ఇలా ఎక్స్టెండ్ చేసుకోండి. సో నేను 3 సెకండ్స్ వరకు రావాలనుకుంటున్నాను కాబట్టి ఇలా 3 సెకండ్స్ వరకు ఇలా ఎక్స్టెండ్ చేసుకున్నాను. సో మీరు ఒకవేళ ఎక్కువ సెకండ్స్ ఇస్తే కనుక మీకు ఫోటో మూవింగ్ అనేది ఇంకా స్లోగా వస్తూ ఉంటుంది. సో మీకు ఎంత స్పీడ్గా కావాలి ఫోటో అనేది 3 సెకండ్స్ ఇచ్చేసుకుంటే సరిపోతుంది. మీరు కొంచెం ఎక్కువగా స్లోగా రావాలనుకుంటే కనుక ఇంకా కొంచెం ఎక్కువ లెంత్ అయినా పెంచుకోవచ్చు మీరు. సో ఈ విధంగా ఫస్ట్ ఫోటో అనేది ఇలా 3 సెకండ్స్ వరకు ఇచ్చేసిన తర్వాతకి సో ఇప్పుడు మన ఫస్ట్ ఫోటో ఎక్కడైతే ఎండ్ అవుతుందో సో అక్కడ వైట్లో ఉంచేసుకొని కింద ప్లస్ సింబల్ ఉంది కదా, సో ఆ ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేసుకొని మళ్ళీ సేమ్ ఇమేజ్ అండ్ వీడియో అనే ఆప్షన్లోకి వెళ్ళేసి ఇక్కడ వ్యూ ఆల్ అని ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేసుకొని మళ్ళీ మీరు సెకండ్ ఫోటో ఏదైతే పెట్టాలనుకున్నారో మీరు ఆ సెకండ్ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. సో నేను ఇక్కడ ఎగ్జాంపుల్గా సెకండ్ ఫోటోని కూడా ఒక ఎగ్జాంపుల్ కోసం ఒక ఫోటోని అయితే సెలెక్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ మీకు నచ్చిన ఫొటోస్ పెట్టుకోవచ్చు గైజ్ ఇక్కడ. సో ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేయడం మనకు ఆ ఫోటో కూడా యాడ్ అయిపోయింది. సో ఈ విధంగా యాడ్ అయిపోయిన తర్వాతకి సో పైన మనకు 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, సో ఆ 3 డాట్స్ని క్లిక్ చేసుకొని ఇక్కడ ఫిల్ స్క్రీన్ మీద ట్యాప్ చేయడం మనకు ఫోటో జూమ్ అయిపోయింది. ఇలా మీ 2 ఫింగర్స్ తోటి ఇంకా మీకు ఎక్కువ జూమ్ కావాలనుకుంటే ఇలా జూమ్ కూడా చేసుకోవచ్చు. సో ఇలా జూమ్ చేసుకున్న తర్వాతకి ఫోటోని మీరు ఏమైనా ఎక్స్టెండ్ చేసుకోవాలంటే కొంచెం ఎక్కువ లెంత్ పెంచుకోవాలనుకుంటే చూడండి ఇలా మీరు ఆ ఎండ్ పార్ట్ పట్టుకొని ఇలా ఎక్స్టెండ్ చేసుకోండి ఇలా. సో ఇలా ఎక్స్టెండ్ చేసుకుంటే మనకు చూడండి సెకండ్ ఫోటో కూడా యాడ్ అయిపోయింది. అది కూడా నేను 3 సెకండ్స్ వరకు ఇలా పెంచుకున్నాను. సేమ్ ఇదే విధంగా మీరు ఇంకా మీరు ఎన్ని ఫొటోస్ అయితే యాడ్ చేయాలనుకున్నారో సో అలా యాడ్ చేసుకోండి. సో నేను జస్ట్ ఒక 4 ఫొటోస్ అయితే యాడ్ చేశాను. సో మీరు ఇంకా ఎక్కువ 30 సెకండ్స్ వరకు మీరు ఫొటోస్ యాడ్ చేసుకోవాలనుకుంటే కనుక ఇలా అన్ని కూడా ఫొటోస్ అయితే కనుక యాడ్ చేసుకోండి. సో మీరు ఇలా 30 సెకండ్స్ వరకు అన్ని ఫొటోస్ యాడ్ చేసుకున్న తర్వాతకి సో ఇలా ఫస్ట్ ఫోటో దగ్గరికి వచ్చేసేయండి గైస్ ఇలా. సో ఇలా స్టార్టింగ్ ఫోటో దగ్గరికి వచ్చేసుకొని సో ఇక్కడ మనకు ఫస్ట్ ఫోటో ఉంది కదా, సో ఆ ఫస్ట్ ఫోటోని క్లిక్ చేసుకొని కింద మీకు మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ అనే ఆప్షన్ ఉంది కదా, సో ఆ మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ మీరు ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, సో ఆ ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేసుకొని ఒక కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేసుకోవాలి. స్టార్టింగ్లో చూడండి ఇక్కడ నేను ఒక కీ ఫ్రేమ్ అయితే కనుక యాడ్ చేసుకున్నాను. సో యాడ్ చేసుకున్న తర్వాతకి సో ఆ ఫోటోని మీరు లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ మీ ఇష్టంగా అయితే సో ఏటైనా జరుపుకోండి ఇలా. సో నేను చూడండి ఇక్కడ లెఫ్ట్ సైడ్ జరుపుతున్నాను ఫోటోని. సో ఇలా మీరు మీకు లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ ఇలా జరుపుకోండి ఇక్కడ. సో నేను ఇక్కడ చూడండి ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఇలా ఫోటోని మొత్తం కూడా ఇలా లెఫ్ట్ సైడ్ జరుపుతున్నాను. సో ఈ విధంగా మీరు ఫోటోని మొత్తం కూడా ఇలా లెఫ్ట్ సైడ్ అనేది జరుపుకోండి. ఇలా జరుపుకున్న తర్వాతకి సో ఇప్పుడు మీరు కొంచెం ఫోటోని ఇలా కొంచెం ముందుకు జరుపుకోండి ఇక్కడ. సో చూడండి ఇలా సో కొంచెం ఫోటోని ఇలా కొంచెం ముందుకు జరుపుకొని ఇక్కడ నేను 0.09 దగ్గర మళ్ళీ వైట్లో ఉంచేస్తున్నాను. సో అక్కడ అలా మీరు వైట్లో ఉంచేసుకొని మళ్ళీ ఇంకొక కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేసుకోండి. సో ఇక్కడ నుంచి చూడండి ఇంకొక కీ ఫ్రేమ్ కూడా యాడ్ చేసుకున్నాను. సో యాడ్ చేసుకున్న తర్వాతకి ఇప్పుడు మీరు ఫోటోని మనం లెఫ్ట్ ఇచ్చాం కదా, సో లెఫ్ట్ ఇచ్చాం కాబట్టి ఇప్పుడు ఫోటోని మీరు రైట్ సైడ్ జరుపుకోండి ఇలా. సో మనం స్టార్టింగ్ లెఫ్ట్కి ఇచ్చాం కాబట్టి ఫోటో ఇప్పుడు సెకండ్ యాడ్ చేసే కీ ఫ్రేమ్ దగ్గర ఇలా ఫోటోని రైట్ సైడ్ జరుపుకోండి. సో అలా రైట్ సైడ్ జరుపుకుంటే ఫోటో అనేది మనకు లెఫ్ట్ నుంచి రైట్కి మూవ్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు చూడండి ఇక్కడ ఫస్ట్ కీ ఫ్రేమ్ నుంచి సెకండ్ కీ ఫ్రేమ్కి ఇలా ఫాస్ట్గా వస్తూ ఉంటుంది, రైట్ సైడ్ వస్తుంది చూడండి ఇలా ఫోటో అనేది. సో ఈ విధంగా రైట్ సైడ్ వచ్చేసిన తర్వాతకి సేమ్ అదే ఫోటో ఎండ్ నుంచి కొంచెం ముందరలో వైట్లో ఉంచేసుకోండి. సేమ్ అదే ఫోటో ఎండ్ నుంచి కొంచెం ముందులో
థర్డ్ కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకోండి, అంటే ఇంకొక కీ ఫ్రేమ్ కూడా యాడ్ చేసుకోండి. ఫోటో ఎండ్ నుంచి కొంచెం ముందరలో ఇంకొక థర్డ్ కీ ఫ్రేమ్ యాడ్ చేసుకొని ఫోటోని మళ్ళీ రైట్ సైడ్కి ఇలా మూవ్ చేసుకోండి. సో థర్డ్ కీ ఫ్రేమ్ దగ్గర ఫోటోని మనము రైట్ సైడ్కి ఇంకా కొంచెం ముందుకి మూవ్ చేయాలి. సో ఈ విధంగా మూవ్ చేసిన తర్వాతకి ఇప్పుడు అదే ఫోటోకి లాస్ట్లో ఫోర్త్ కీ ఫ్రేమ్ అయితే కనుక యాడ్ చేయాలి. సో లాస్ట్ ఫోర్త్ కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేసిన తర్వాతకి సో ఇప్పుడు ఆ ఫోటోని టోటల్గా రైట్ సైడ్కి ఇలా చూడండి, ఇలా టోటల్గా జరుపుకోవాలి. టోటల్గా ఫోర్త్ కీ ఫ్రేమ్ దగ్గర ఆ ఫోటోని టోటల్గా రైట్ సైడ్కి ఇలా జరుపుకోవాలి. సో ఇలా టోటల్గా జరుపుకుంటే కనుక సో ఆ కీ ఫ్రేమ్ చూడండి ఇలా థర్డ్ నుంచి ఫోర్త్కి ఇలా స్పీడ్గా వెళ్ళిపోతుంది. అంటే అది వెళ్ళేటప్పుడు ఈ విధంగా స్పీడ్, వచ్చేటప్పుడు ఇలా స్పీడ్గా వస్తూ ఉంటుంది. సో దాని తర్వాత ఇలా స్లోగా వెళ్తూ ఉంటుంది. అదేవిధంగా లాస్ట్లో కూడా ఇలా స్లోగా తర్వాత చూడండి లాస్ట్లో స్పీడ్గా వెళ్ళిపోద్ది ఇలా. సో చూసారుగా ఆ విధంగా యానిమేషన్ అయితే వస్తూ ఉంటుంది. సేమ్ అదేవిధంగా సెకండ్ ఫోటోని క్లిక్ చేసుకొని కింద మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని సో ఆ సెకండ్ ఫోటో స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ అయితే కనుక యాడ్ చేసుకోండి. సో ఇలా స్టార్టింగ్లో కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేసిన తర్వాతకి సో ఇప్పుడు ఈ ఫోటోని రైట్ సైడ్ తీసుకెళ్ళండి. మనం ఫస్ట్ ఫోటోని ఏమో లెఫ్ట్ సైడ్ జరుపుకున్నాం కదా, సో ఇప్పుడు ఈ ఫోటోని రైట్ సైడ్ జరుపుకోండి ఇలా. సో ఇలా రైట్ సైడ్ జరుపుకున్న తర్వాతకి ఫోటోని కొంచెం ఇలా ముందుకు జరుపుకొని సెకండ్ కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేసుకోవాలి. చూడండి ఇలా కొంచెం ముందుకు ఇలా జరుపుకొని సో ఇంకొక సెకండ్ కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకోండి. సేమ్ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసుకొని సెకండ్ కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేసుకోండి. సో సెకండ్ కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేసిన తర్వాతకి సో ఇప్పుడు ఈ ఫోటోని మీరు ఇలా లెఫ్ట్ సైడ్ జరుపుకోండి. ఇలా సెకండ్ కీ ఫ్రేమ్ దగ్గర ఇలా ఫోటో లెఫ్ట్ సైడ్ జరుపుకుంటే రైట్ నుంచి మనకు లెఫ్ట్కి వస్తూ ఉంటుంది ఫోటో అనేది. సో ఇలా సెకండ్ కీ ఫ్రేమ్ దగ్గర ఇలా లెఫ్ట్ సైడ్ జరుపుకోండి. సో ఇలా జరుపుకున్న తర్వాతకి సేమ్ మళ్ళీ ఫోటో ఎండ్ నుంచి కొంచెం ముందులో థర్డ్ కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోండి. ఫోటో నుంచి కొంచెం ముందులో థర్డ్ కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేసుకొని మళ్ళీ సేమ్ లెఫ్ట్ సైడే మూవ్ అయ్యేలా జరుపుకోవాలి ఫోటోని. సేమ్ మళ్ళీ లెఫ్ట్ సైడ్ జరుపుకోండి ఫోటోని ఇప్పుడు ఇంకా. సో ఇలా ఇంకా కొంచెం ఇలా లెఫ్ట్ సైడ్ ఇలా మూవ్ అయ్యేలా ఇలా జరుపుకొని సేమ్ మళ్ళీ ఫోర్త్ కీ ఫ్రేమ్ ఒకటి యాడ్ చేయాలి. సేమ్ ఇప్పుడు ఫోటో ఎండ్లో లాస్ట్లో ఫోర్త్ కీ ఫ్రేమ్ యాడ్ చేసుకొని సో ఇప్పుడు టోటల్ ఫోటో మొత్తం కూడా వెళ్ళిపోయేలా టోటల్గా లెఫ్ట్ సైడ్ జరుపుకోండి టోటల్గా. సో చూడండి ఇక్కడ సో ఇలా టోటల్గా లెఫ్ట్ సైడ్ జరుపుకుంటే థర్డ్ కీ ఫ్రేమ్ నుంచి ఫోర్త్ కీ ఫ్రేమ్కి వచ్చేటప్పుడు అది స్పీడ్గా మూవ్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ చూడండి మనకు సో ఈ విధంగా వెళ్ళిపోతుంది. అదేవిధంగా ఇలా రైట్ నుంచి మళ్ళీ లెఫ్ట్కి వస్తూ ఉంటుంది అన్నమాట. చూడండి ఇక్కడ స్టార్టింగ్ ఏమో ఇలా లెఫ్ట్ నుంచి రైట్కి వస్తూ ఉంటుంది, ఇలా స్పీడ్గా వచ్చేసి స్లో అవుతుంది. అదేవిధంగా వెళ్ళిపోయేటప్పుడు ఇలా స్పీడ్గా వెళ్ళిపోయి ఇంకొక ఫోటో వస్తూ ఉంటుంది. సేమ్ అదేవిధంగా మనకు థర్డ్ ఫోటో కూడా కావాలనుకోండి. సేమ్ ఇప్పుడు ఆ థర్డ్ ఫోటో ఉంది కదా, సో ఆ థర్డ్ ఫోటోని క్లిక్ చేసుకొని సో ఒకవేళ మీకు రివర్స్ కాకుండా సేమ్ ఈక్వల్గా రావాలనుకోండి డైరెక్షన్లో సో ఇప్పుడు థర్డ్ ఫోటో మీద ట్యాప్ చేసుకొని సేమ్ కింద మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి మళ్ళీ సేమ్ స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకోండి. సో ఇలా స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేసుకొని సేమ్ ఈ ఫోటోని కూడా నేను రైట్ సైడ్కే ఇచ్చేస్తున్నాను. సో ఇలా రైట్ నుంచి మనకు లెఫ్ట్కి వస్తూ ఉంటుంది. సో ఇలా రైట్ సైడ్కి జరుపుకున్న తర్వాతకి సో ఇలా ఫోటోని కొంచెం ముందుకు జరుపుకొని సో ఇంకో సెకండ్ కీ ఫ్రేమ్ ఒకటి యాడ్ చేసుకోండి మళ్ళీ. సో ఇలా సెకండ్ కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేసుకున్న తర్వాతకి సో ఇప్పుడు ఆ ఫోటోని ఇంతసేపు రైట్కి ఇచ్చాం కదా, సో ఇప్పుడు లెఫ్ట్కి ఇచ్చేసుకోండి సెకండ్ కీ ఫ్రేమ్. సో ఇలా లెఫ్ట్కి ఇచ్చేసుకుంటే మనకు రైట్ నుంచి లెఫ్ట్కి వస్తూ ఉంటుంది ఈ ఫోటో అనేది. సో ఇలా లెఫ్ట్ సైడ్ జరుపుకోండి లైట్గా. సో ఇలా లెఫ్ట్ సైడ్ జరుపుకున్న తర్వాతకి సేమ్ ఇప్పుడు ఈ ఫోటో ఎండ్ నుంచి కొంచెం ముందరలో థర్డ్ కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేసుకోవాలి. ఫోటో ఎండ్ నుంచి కొంచెం ముందరలో ఒక థర్డ్ కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకోండి. సో ఇక్కడ ఫోటో ఎండ్ నుంచి కొంచెం ముందరలో ఒక థర్డ్ కీ ఫ్రేమ్ అయితే కనుక యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకొని ఆ ఫోటోని సేమ్ ఇంకా లెఫ్ట్ సైడ్ వచ్చేలా జరుపుకోవాలి. చూడండి ఇలా. సో ఇలా లెఫ్ట్ సైడ్ వచ్చేలా ఇలా జరుపుకోవాలి. సో ఈ విధంగా లెఫ్ట్ సైడ్ వచ్చేలా జరుపుకున్న తర్వాతకి ఇప్పుడు ఫోటో ఎండ్లో మళ్ళీ ఫోర్త్ కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోండి. ఫోటో ఎండ్లో ఫోర్త్ కీ ఫ్రేమ్ యాడ్ చేసుకొని ఇప్పుడు ఆ ఫోటో టోటల్గా వెళ్ళేటట్టుగా ఇలా టోటల్గా మనం లెఫ్ట్ సైడ్ జరుపుకోండి. టోటల్గా ఫోటోని టోటల్గా ఇలా లెఫ్ట్ సైడ్ జరుపుకుంటే అది టోటల్గా స్పీడ్గా వెళ్ళిపోతుంది వెళ్ళేటప్పుడు అనమాట. సో ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఇలా. సో ఫోర్త్ కీ ఫ్రేమ్ దగ్గర టోటల్గా ఇచ్చేసుకుంటే ఇలా చూడండి మనకు స్టార్టింగ్ ఫస్ట్ ఇలా స్పీడ్గా వస్తుంది, తర్వాత ఇలా స్లోగా అవుతూ ఉంటుంది ఆ ఫోటో. అదేవిధంగా వెళ్ళిపోయేటప్పుడు మళ్ళీ స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటుంది. సో మనకు నెక్స్ట్ వచ్చే ఫోటో కూడా అదే స్పీడ్లో వచ్చేస్తూ ఉంటుంది, తర్వాత స్లోగా మూవింగ్ అవుతూ ఉంటుంది. సేమ్ ఇదే విధంగా మీరు అన్ని ఫొటోస్ కూడా ఇలానే ఆ మూవింగ్ ఎఫెక్ట్ అయితే కనుక యాడ్ చేసుకోవాలి గైస్. సో మీ కీ ఫ్రేమ్స్ ఏమైనా కొద్దిగా అటు ఇటుగా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలనుకున్నా కానీ ఇక్కడ చూడండి ఆ కీ ఫ్రేమ్స్ మీద హోల్డ్ చేసుకొని ముందుకు వెనక్కి కావాలనుకున్నా కానీ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు మీరు ఇలా. సో చూడండి ఇలా మనకు స్పీడ్గా అయితే కనుక మూవింగ్ అవుతున్నాయి. సో ఇలా మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సో ఎన్ని ఫొటోస్ యాడ్ చేసుకుంటే కనుక మీరు అన్ని ఫొటోస్కి కూడా సేమ్ ఇదే విధంగా ఇలా యానిమేషన్ ఎఫెక్ట్ అయితే కనుక మీరు యాడ్ చేయాల్సి ఉంటుంది కీ ఫ్రేమ్స్ అనేవి యాడ్ చేసుకొని. సో ఈ విధంగా మూవింగ్ ఎఫెక్ట్ అనేది యాడ్ చేసిన తర్వాతకి సో ఇలా ఫస్ట్ ఫోటో దగ్గరికి వచ్చేసి ఫస్ట్ ఫోటో మీద ట్యాప్ చేసుకోండి.
సో ట్యాప్ చేసుకున్న తర్వాతకి కింద మీకు ఎఫెక్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, సో అది క్లిక్ చేసుకొని ఇక్కడ యాడ్ ఎఫెక్ట్ అని ఉంది కదా, సో ఆ యాడ్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ మీకు కింద బ్లర్ అనే ఆప్షన్ ఉంది కదా, సో ఆ బ్లర్ అనే ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీరు డైరెక్షనల్ బ్లర్ అని ఉంది కదా, సో ఆ డైరెక్షనల్ బ్లర్ ఎఫెక్ట్ని క్లిక్ చేసుకొని ఇక్కడ ఆ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసుకొని యాడ్ చేసుకోండి. సో ఈ విధంగా యాడ్ చేసిన తర్వాతకి సో ఇక్కడ స్ట్రెంత్ అనేది మీకు ఎంత బ్లర్ స్ట్రెంత్ కావాలో అంత ఇచ్చేసుకోండి. సో ఇచ్చేసుకున్నాక సో ఆ ఫోటో స్టార్టింగ్లో మళ్ళీ ఇక్కడ ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేసుకొని ఒక కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు సో ఫోటో స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేసుకోవాలి. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాతకి సో ఇందాక మనం ఫోటోకి సెకండ్ కీ ఫ్రేమ్ ఎక్కడ ఇచ్చాము, ఇందాక మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లో సేమ్ అక్కడే ఇప్పుడు కూడా సేమ్ అదే ప్లేస్లో సెకండ్ కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేయాలి. సేమ్ అదే ప్లేస్లో సెకండ్ కీ ఫ్రేమ్ అనేది మళ్ళీ యాడ్ చేసి ఇక్కడ స్ట్రెంత్ని మీరు 0 చేసుకోవాలి. సో ఇలా 0 చేసుకున్న తర్వాతకి సేమ్ మనం ఇందాక థర్డ్ కీ ఫ్రేమ్ ఎక్కడ ఇచ్చాము ఫోటోకి, సేమ్ అక్కడ మళ్ళీ వైట్ లైన్ ఉంచేసుకొని సేమ్ ఇక్కడ కింద థర్డ్ కీ ఫ్రేమ్ కూడా యాడ్ చేసుకోవాలి మళ్ళీ. సో ఇలా థర్డ్ కీ ఫ్రేమ్ కూడా యాడ్ చేసిన తర్వాతకి ఫోటోకి ఎండ్లో మనం ఫోర్త్ కీ ఫ్రేమ్ యాడ్ చేసాం కదా, సేమ్ అదే ప్లేస్లో మళ్ళీ ఇప్పుడు ఫోర్త్ కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేయాలి. సో ఫోర్త్ కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేసి ఇక్కడ స్ట్రెంత్ అనేది మళ్ళీ పెంచుకోవాలి ఇక్కడ. సో ఇక్కడ బ్లర్ స్ట్రెంత్ అనేది స్టార్టింగ్ కీ ఫ్రేమ్ దగ్గర అలాగే ఎండింగ్ కీ ఫ్రేమ్ అంటే ఫోర్త్ కీ ఫ్రేమ్ దగ్గర మాత్రమే ఉండాలి. సో అప్పుడు ఇలా స్టార్టింగ్లో ఇలా బ్లర్ అవుతుంది, అదేవిధంగా వెళ్ళిపోయేటప్పుడు ఇలా బ్లర్ అవుతూ ఉంటుంది. సేమ్ అదేవిధంగా ఇప్పుడు సెకండ్ ఫోటో కూడా మీకు చూపిస్తాను. సో ఇక్కడ చూడండి, సేమ్ ఇప్పుడు సెకండ్ ఫోటో ఉంది కదా, సేమ్ ఇప్పుడు సెకండ్ ఫోటో మీద ట్యాప్ చేసుకొని కింద ఎఫెక్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోండి. సో ట్యాప్ చేసుకొని ఇక్కడ యాడ్ ఎఫెక్ట్ అని ఉంది కదా, సో ఆ యాడ్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకొని బ్లర్ అనే ఆప్షన్లో ఈ డైరెక్షనల్ బ్లర్ అనే ఎఫెక్ట్ని యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్ట్రెంత్ అనేది కదా బ్లర్ స్ట్రెంత్, సో అది మీకు ఎంతవరకు కావాలి సో అంత ఇచ్చేసుకోండి ఇక్కడ స్ట్రెంత్ అనేది. సో ఇలా స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేసుకొని ఇలా బ్లర్ స్ట్రెంత్ మీకు ఎంతవరకు కావాలో అంత ఇచ్చేసుకోండి. ఇలా స్టార్టింగ్ కీ ఫ్రేమ్ యాడ్ చేసి ఇలా బ్లర్ స్ట్రెంత్ అనేది యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకున్నాక ఆ ఫోటోలో మనం ఇందాక సెకండ్ కీ ఫ్రేమ్ ఎక్కడైతే ఇచ్చామో అక్కడే మళ్ళీ ఇప్పుడు కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేసుకొని బ్లర్ స్ట్రెంత్ అనేది 0 ఇచ్చేసుకోండి. సో ఇచ్చేసుకున్నాక సేమ్ మళ్ళీ థర్డ్ కీ ఫ్రేమ్ అనేది ఇందాక ఎక్కడైతే ఇచ్చామో అక్కడ ఇప్పుడు మళ్ళీ ఇంకొక కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకొని ఏమి చేంజ్ చేయకండి, అలానే 0 ఉంచేసుకొని సేమ్ మళ్ళీ ఫోర్త్ కీ ఫ్రేమ్ దగ్గరకి వచ్చేసి అక్కడ కూడా ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకొని ఇప్పుడు ఫోర్త్ కీ ఫ్రేమ్ దగ్గర బ్లర్ స్ట్రెంత్ అనేది కొంచెం పెంచుకోండి ఇలా. సో మనకు అది ఫస్ట్కు అదేవిధంగా లాస్ట్ ఫోర్త్ కీ ఫ్రేమ్ దగ్గరనే బ్లర్ ఎఫెక్ట్ అని ఉండాలి, సెకండ్ థర్డ్ 0 ఉండాలి. సో అప్పుడు మనకి ఇలా బ్లర్ అవుతూ ఉంటుంది ఆ ఫోటో అనేది చూడండి. సో ఈ విధంగా బ్లర్ ఎఫెక్ట్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది, వచ్చేటప్పుడు ఇలా వెళ్ళిపోయేటప్పుడు ఇలా బ్లర్ ఎఫెక్ట్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది. సేమ్ విధంగా నేను థర్డ్ ఫోటో కూడా మీకు చూపిస్తాను. సో థర్డ్ ఫోటోని కూడా క్లిక్ చేసుకొని కింద ఎఫెక్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని మళ్ళీ సేమ్ ఆ డైరెక్షనల్ బ్లర్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకున్నాక ఆ ఫోటో స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ని అయితే యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకొని ఇలా బ్లర్ స్ట్రెంత్ అనేది కొంచెం పెంచుకోండి ఇలా. సో పెంచుకున్నాక ఆ ఫోటోలో మనము సెకండ్ కీ ఫ్రేమ్ ఎక్కడైతే ఇచ్చామో అక్కడనే సేమ్ మళ్ళీ సెకండ్ కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకోండి. సో ఇందాక మనము మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లో ఎక్కడైతే సెకండ్ కీ ఫ్రేమ్ ఇచ్చామో అక్కడనే ఇప్పుడు కూడా సెకండ్ కీ ఫ్రేమ్ యాడ్ చేసుకొని బ్లర్ స్ట్రెంత్ అనేది 0 చేసుకోండి. సేమ్ అదేవిధంగా థర్డ్ కీ ఫ్రేమ్ ఎక్కడైతే ఇచ్చామో సేమ్ అక్కడనే మళ్ళీ ఇప్పుడు కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేసుకోండి. సేమ్ ప్లేస్లో యాడ్ చేసుకొని ఇక్కడ లాస్ట్ ఉంది కదా, సో లాస్ట్లో కూడా ఫోర్త్ కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేసుకొని ఇక్కడ బ్లర్ స్ట్రెంత్ అనేది కొంచెం పెంచుకోండి ఇప్పుడు. సో ఈ విధంగా మనకు స్టార్టింగ్లో అదేవిధంగా ఎండింగ్లో ఇలా మనకు ఆ ఫోటో అనేది వెళ్ళిపోయేటప్పుడు ఇలా బ్లర్ అవుతూ ఉంటుంది చూడండి ఇలా. సో ఇలా బ్లర్ అవ్వకుంటూ వస్తూ ఉంటుంది చూడండి, అంటే ఫోటో వెళ్ళేటప్పుడు ఇలా మనకు బ్లర్ అవుతూ ఉంటుంది ఆ బ్లర్ ఎఫెక్ట్ అనేది. సేమ్ విధంగా మీరు ఎన్ని ఫొటోస్ అయితే యాడ్ చేశారో అన్ని ఫొటోస్ కూడా ఇలానే మీరు ఆ బ్లర్ ఎఫెక్ట్ ఫోటో మూవింగ్ ఎఫెక్ట్ అయితే కనుక అన్ని ఫొటోస్ కూడా ఇలానే యాడ్ చేసుకోవాలి. సో ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాతకి ఇప్పుడు మీరు ఫోటోకి సాంగ్ యాడ్ చేయాలనుకోండి, ఇలా వీడియో స్టార్టింగ్ వచ్చేసుకోండి. సో ఇలా వీడియో స్టార్టింగ్ దగ్గర ఇలా వైట్ లైన్ ఉంచేసుకొని కింద ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ ఆడియో అనే ఆప్షన్లోకి వెళ్ళేసి మీరు ఏ సాంగ్ అయితే యాడ్ చేయాలనుకున్నారో మీరు ఆ సాంగ్ మీద ట్యాప్ చేయగానే ఆ సాంగ్ చూడండి బ్యాక్గ్రౌండ్గా యాడ్ అయిపోయింది. సో ఈ విధంగా యాడ్ అయిపోయిన తర్వాతకి మీ ఫొటోస్ అనేవి ఎంతవరకు ఉన్నాయో అంతవరకు ఉంచేసుకొని మిగతా రైట్ సైడ్ పార్ట్ ఉన్న సాంగ్ మొత్తం డిలీట్ చేయండి, లేకపోతే అది కూడా సేవ్ అవుతుంది, బ్లాక్గా వస్తూ ఉంటుంది. సో ఇలా రైట్ సైడ్ పార్ట్ సాంగ్ మొత్తం కూడా డిలీట్ చేసిన తర్వాతకి సో ఇలా వీడియో స్టార్టింగ్ వచ్చేసుకోండి ఇలా. సో ఇలా వీడియో స్టార్టింగ్ వచ్చేసిన తర్వాతకి కింద మీకు ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, సో ఆ ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ ఇమేజ్ అండ్ వీడియో అనే ఆప్షన్లోకి వెళ్ళేసి మీ దగ్గర ఆల్రెడీ క్రియేట్ చేసుకున్న లోగో ఉంటుంది కదా, సో ఆ లోగోని మీరు సెలెక్ట్ చేసుకోండి.
సో లోగో ఎలా క్రియేట్ చేయాలి అని కూడా నేను ఆల్రెడీ వీడియో చేశాను. సో ఆ వీడియో చూసి మీరు కూడా లోగో అనేది క్రియేట్ చేసుకోండి. సో క్రియేట్ చేసుకున్న తర్వాతకి ఇలా యాడ్ చేసుకోండి ఆ లోగో. సో ఇక్కడ మీకు ఎక్కడైతే ఆ లోగో ఉండాలో అక్కడ ప్లేస్ చేసుకోండి. మీకు ఎక్కడైతే కావాలో అక్కడ ఉంచేసుకొని కింద మీకు బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంది కదా, సో ఆ బ్లెండింగ్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ మీకు డిఫరెన్స్ అని కనబడుతుంది కదా, సో ఆ డిఫరెన్స్లో ఫస్ట్ వన్ డిఫరెన్స్ అనే ఆప్షన్ ఉంది కదా, సో అది సెలెక్ట్ చేసుకోండి. సో అది సెలెక్ట్ చేసుకుంటే మనకు ఆ లోగో అనేది ఇలా కలర్గా మారుతూ ఉంటుంది. సో ఇప్పుడు మనం యాడ్ చేసుకున్న లోగో కూడా ఓన్లీ 2 సెకండ్సే ఉంది. సో ఇలా మన ఫొటోస్ అనేవి ఎంతవరకు ఉన్నాయి, సో అంతవరకు ఇలా ఎక్స్టెండ్ చేసుకోండి. ఒకవేళ మీకు 30 సెకండ్స్ వరకు ఉంటే 30 సెకండ్స్ వరకు కూడా ఈ లోగోని కూడా ఎక్స్టెండ్ చేసుకోండి. సో అప్పుడే మీకు వీడియో మొత్తం కూడా ఈ లోగో అనేది యాడ్ అవుతూ ఉంటుంది. సో నేను టోటల్గా అయితే ఇచ్చేసుకున్నాను ఇలా. సో ఈ విధంగా టోటల్గా లోగో కూడా యాడ్ చేసుకుంటే చూడండి ఇలా కలర్గా మారుతూ ఉంటుంది మనకు లోగో కూడా. సో ఈ విధంగా మనకు టోటల్గా అయితే కంప్లీట్ అయిపోయింది. సో పైన మనకు సేవ్ అనే ఆప్షన్ ఉంది కదా అప్లోడ్ టైప్లో, సో ఆ సింబల్ మీద ట్యాప్ చేసుకొని కింద మీకు ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, సో ఆ ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేయగానే వీడియో అనేది మీకు ఇలా ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటుంది. ఇలా 100% కంప్లీట్ అయిపోయిన తర్వాత లాస్ట్లో సేవ్ అనే బటన్ వస్తుంది. సో ఆ సేవ్ అనే బటన్ మీద ట్యాప్ చేసుకోండి. వీడియో మీ గ్యాలరీలోకి సేవ్ అయిపోతూ ఉంటుంది. సో ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.